సరిగ్గా ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి 22 ఏళ్లయింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే పార్లమెంట్లో మరోసారి సెక్యూరిటీ ఫెయిల్యూర్ కనిపించింది. ఈ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి ప్రవేశించగా, మరో వ్యక్తి సభలో టియర్ గ్యాస్ను వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశాడు. హౌజ్లోకి వెళ్లి నల్ల చట్టాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు. కొంతమంది ఎంపీలు పారిపోయే ప్రయత్నం చేయగా, మరికొంతమంది ఎంపీలు దుండగులను పట్టుకుని సెక్యూరిటీ గార్డ్స్కి అప్పగించారు. సరిగ్గా ఇదే రోజు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ ఇన్సిడెంట్లో 9 మంది పోలీసులు అమరులయ్యారు. లేటెస్ట్గా ఈ ఘటన జరగడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగులు ప్రవేశించినప్పుడు సభలో ప్రధాని మోడీ లేరు. రాహుల్ గాంధీతో పాటు మిగతా ఎంపీలు ఉన్నారు. దుండగులు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ్ ఆఫీస్ నుంచి ఎంట్రీ పాస్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.